నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు రాజనీతి నిపుణుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా అయితే మోగింది. కాకపోతే ఏంటంటే 42% రిజర్వేషన్ అనేది మాత్రం నిజంగా సాధ్యమవుతుందా తెలంగాణలో అన్న కూడా సందేహం అయితే వ్యక్తపరుస్తున్న అంశంలో భాగంగా ఏంటంటే కోర్టు పరిధిలో ఉంది 42% రిజర్వేషన్. మరి ఎన్నికల మీద కోర్టు ఎటువంటి జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది? మరి ఎన్నికలు జరుగుతాయా లేదా, లేకపోతే కోర్టులో ఏమైనా పిటిషన్ దాఖలు అయ్యే అవకాశం ఉందా? సరే, ఓవరాల్గా ఎన్నికలు జరుగుతాయా లేదా అంటే ఏం చెప్తారు సార్? ఈ 42% రిజర్వేషన్ ఏదైతుందో దీనికి మనకు ఒక ఎగ్జాంపుల్ తమిళనాడులో వాళ్ళు 50% రిజర్వేషన్ క్రాస్ అయ్యేటప్పుడు వాళ్ళు 60% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇస్తున్నారు. కాబట్టి ఇది మొత్తంగా రాజ్యాంగ వ్యతిరేకమని అనడానికి ఎందుకంటే పక్క రాష్ట్రమే దీన్ని అమలు చేస్తున్నది. కానీ ఒక్కొక్కసారి కోర్టులు ఎట్లా నిర్ణయం చేస్తాయి అనేది మనం చెప్పలేము. ఒక్కోసారి భిన్నమైన జడ్జ్మెంట్స్ ఇస్తున్నారు. కానీ నా వరకు వాళ్ళు బహుశా ఇది లోకల్ బాడీస్ ఎన్నికలు కాబట్టి ఉద్యోగాల్లో రిజర్వేషన్ అయితేనేమో ఇంకా అది చాలా సెన్సిటివ్. లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి తమిళనాడులో ఎలాగూ ఇది ఆచరణలో ఉంది కాబట్టి అట్లా దానికి ఒకవేళ అటువంటి జడ్జ్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఒకవేళ అనుకోకుండా వాళ్ళు ఏదన్నా ఈ రిజర్వేషన్ చెల్లదు అని అన్నారనుకోండి, అది చాలా సమస్యలకు దారితీస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఒక ఎలక్షన్ ప్రామిస్ చేశారు, మేనిఫెస్టో రాశారు, తర్వాత ఆల్రెడీ వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేశారు, ప్రక్రియ స్టార్ట్ అయ్యి వీళ్ళు 8వ తారీఖు ఏదో డేట్ వేశారు. 8th లోపల వాళ్ళు 8th తప్పకుండా జడ్జ్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంకా దాన్ని పోస్ట్పోన్ చేయడానికి లేదు, ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నది. ఒకవేళ గవర్నర్ అప్రూవ్ చేసిన తర్వాత ఒకవేళ ప్రెసిడెంట్ అప్రూవ్ చేసి ఉంటేనేమో ఈ సమస్య ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ అన్ని సంస్థలు భారతీయ జనతా పార్టీ ప్రభావంలో ఉన్నాయి. దాదాపు వాళ్ళు కన్సర్న్లో నడుచుకుంటున్నారు. ఈ సందర్భంలో ఒకవేళ తెలంగాణలో సమస్యలు సృష్టించాలని అట్లా ఏదైనా నిర్ణయం తీసుకుంటే మనం చెప్పలేం. కానీ ఒకవేళ ఇంతవరకు భారతీయ జనతా పార్టీ ఓపెన్గా ఈ 42% విషయం తేల్చలేదు. తర్వాత బండి సంజయ్ గారు దీన్ని దాదాపు వ్యతిరేకిస్తూ కూడా మాట్లాడారు. కనుక దీంట్లో ఇది సంక్లిష్టం. ఎందుకంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిల్కు అప్రూవల్ ఇవ్వలేదు, కానీ పక్క రాష్ట్రంలో ఉంది కాబట్టి వీళ్ళు జీవో ఇష్యూ చేసేసారు, గజెట్లో వేసేసారు. కాబట్టి అది ఈక్వలెంట్ టు పాసింగ్ ద లా అన్నట్లు అనుకుంటున్నారు వాళ్ళు. చట్టం పాస్ అయింది, ఎందుకంటే అసెంబ్లీలో పాస్ అయింది కదా. అసెంబ్లీలో పాస్ అయ్యి వాడు గవర్నర్ పంపించారు. గవర్నరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించాలి. అక్కడ కొంత జరగడం వల్ల వీళ్ళు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటుంది, మీరు ఎన్నికలు సెప్టెంబర్ లోపల తీసుకోవాలంటే. అందుకని సెప్టెంబర్లో వీళ్ళు ప్రారంభం చేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కనుక ఇది ఎటైనా జరగవచ్చు. కానీ నా వరకు బహుశా ఇది ఈ కోర్టులో దీన్ని పెద్దగా వ్యతిరేకం చేయకపోవచ్చు. కోర్టు బహుశా వీళ్ళ ఫేవరబుల్గా ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందేహం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. 2 దఫాలుగా అయితే 3 దఫాలుగా అయితే నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా ఎన్నికలకు కూడా అయితే రానే వచ్చింది. ఓవరాల్గా కూడా దీని మీద ఎన్నో సందేహాలు, ఎన్నో అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. 42% రిజర్వేషన్ అంటే ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంది. వేరే వ్యక్తి ఏమో వెళ్ళి మళ్ళీ కోర్టులో కేసులు పెడతా ఉన్నారు, సాధ్యమవుతుందా లేదా అన్నట్టు కూడా. అంటే నిజంగా కూడా బీసీలలో ఒక ఐక్యత ఉండి ఈ రకంగా ఉందా, లేకపోతే ఇంకెవరైనా అధికార పార్టీతో వ్యవహరిస్తున్నారని కూడా చర్చ నడుస్తూ ఉంది. ఏం చెప్తారు సార్? అంటే బీసీలు మన దళితులు ఆదివాసులా కాదు. బీసీలు చాలా వైవిధ్యం ఉన్నటువంటి కులాలు. అది హోమోజీనియస్ కాదు. ఇప్పుడు మీరు బీసీలు ఐడెంటిటీ అంటున్నారు, కానీ ఆ ఓబీసీలోనే చాలా బోల్డ్ అన్ని కులాలు ఉన్నాయి. కనుక వీళ్ళు ఒక ఏబిసిడి అని అంతకుముందు కూడా చేస్తున్నారు మన దగ్గర. అవును, ఏ అనేవాళ్ళు చాలా వెనుకబడిన వాళ్ళు, కొంత డీలో అడ్వాన్స్ అయిన వాళ్ళు ఉన్నారు.
కనుక ఓబీసీలు ఒకే రకంగా ఆలోచిస్తారు అని చెప్పడానికి లేదు. అది ఇంకా ఫార్మేషన్ కాలే. ఓబీసీని అంటున్నారు. ఎవరు అంటున్నారు? ఓబీసీల్లో కొంత అడ్వాన్స్ అయిన వాళ్ళు, కొంత ఆర్థికంగా ఆ విధంగా చూస్తే ఓబీసీలు కొంత కాకుండా కొంత అధికారంలో ఉన్నారు. ఇది దాదాపు అధికారంలో ఒక రకమైన మార్పు. అంటే ఈ బలమైనటువంటి కులాలు ఏవైతున్నాయో, కమ్మ, రెడ్డి, వెలమ, బ్రాహ్మణులు, ఈ కులాలు ఏవైతున్నాయో ఈ కులాలు బీసీ కులాలతో అధికారం పంచుకోవడం తప్పదు. ముఖ్యంగా తెలంగాణ వరకు వస్తే అప్పర్ కాస్ట్ అంతమంది కలిసి 10% కంటే ఎక్కువ లేరు. మిగతా 81 ఆదివాసులని మీరు దళితాన్ని తీసేస్తే 70-80 అట్లీస్ట్ మినిమం 60% దాకా ఓబీసీస్ ఉన్నారు. కానీ ఓబీసీలో హోమోజినిటీ ఉంటే ఇప్పటికే వాళ్ళకి అధికారం వచ్చేది. ఓబీసీలో ఒకవేళ యునైటెడ్గా ఉంటే ఎప్పుడో అధికారం వచ్చేది. కానీ ఓబీసీలు ఇంకా యునైటెడ్గా లేరు. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరి తరఫున మాట్లాడుతున్నారు ప్రశ్న ఒకటి ఉంది అసలు. కానీ క్రమక్రమంగా ఓబీసీలు అనేటువంటి ఒక వర్గం ఒక అస్తిత్వం కింద ఏర్పడి దానికి చాలా ప్రయత్నం జరుగుతున్నది. దేశవ్యాప్తంగా ఆ ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఓబీసీల సంఖ్య మిగతా కులాల కంటే ఎక్కువ ఉన్నది. కనుక ఇది ఎప్పుడు మీకు కాలేల్కర్ కమిషన్ రిపోర్ట్ 1950s నుంచి మీకు మండల్ కమిషన్ దాకా ఇది జరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఓబీసీల రిజర్వేషన్ అనేది ఎప్పుడూ దళితుల రిజర్వేషన్ లాగా స్మూత్గా జరగలేదు. ఓబీసీల రిజర్వేషను ఈవెన్ నెహ్రూ గారి కాలంలో కూడా దాన్ని అక్కడ అటు పెట్టేశారు, కాలేల్కర్ కమిషన్ రిపోర్ట్. తర్వాత మండల్ కమిషన్ అప్పుడైతే బోర్డు అంతా కూడా జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షం కాకుండా దాన్ని ఓబీసీ రిజర్వేషన్ కూడా వచ్చేసారు మండల్ కమిషన్. అందుకని మండల్ అన్నారు. కానీ ఇవాళ ఓబీసీల యొక్క మద్దతు లేకుండా భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలోకి రావడం కష్టం అనేది. కనుక ఈ సమస్యలన్నీ మధ్యన ఈ ఓబీసీ రిజర్వేషను ఇరుక్కుపోయింది. కానీ నేను అనుకోవడం ఏంటంటే, ఇవాళ హైకోర్టు ఒకవేళ ఇది ఫేవరబుల్ ఇచ్చినా పోయేవాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. కానీ సుప్రీంకోర్టు కొన్ని నిర్ణయాలు వాళ్ళ దగ్గరికి వెళ్తే కొట్టేస్తున్నారు, అది అడ్మిటైజ్ చేయడం లేదు. అలాంటిది ఏమైనా జరగడానికి కూడా ఒక అవకాశం ఉంది. కానీ అంత దూరం పోకపోవచ్చని నేను అనుకుంటున్నాను. అంత కాంప్లెక్స్గా కాకపోవచ్చు. వాళ్ళు చట్టబద్ధంగా పాస్ చేశారు, జీవో తీసుకొచ్చారు, జీవో ప్రకారం ఎన్నికలు జరుగుతామంటున్నారు. ఆలస్యం జరిగితే వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిపోతారు. ఇంకా నిర్ణయం రాలేదు కాబట్టి మా నిర్ణయం చివరకని. కనుక ఇది ఒక సంక్లిష్టమైన సమస్య. కానీ నేను అనుకున్న తెలంగాణలో ఉండే పాపులేషన్ బట్టి వాళ్ళు ప్రభుత్వం వెళ్ళి కోర్టు దగ్గర ఆర్గ్యూ చేసినప్పుడు కోర్టు కూడా తాను ఈ మధ్యన చాలా వివాదాస్పదం అయిపోయింది. వాళ్ళు కొంత యాంటీ పూరు ఓట్ల ఒక ఇమేజ్ వచ్చేస్తున్నది. కనుక తమ కోల్పోయినటువంటి ఇమేజ్ను మళ్ళీ తిరిగి పొందడానికి కూడా ఒక్కొక్కసారి కోర్టులు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కనుక మనం వేచి చూడాలి. గట్టిగా ఇదే జరుగుతుందని చెప్పడానికి లేదు. కానీ రెండు వైపులా వాదనలు ఉన్నాయి, రెండు వైపులా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ తెలంగాణ వరకు కొంత ఫేవరబుల్ జడ్జ్మెంట్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. కానీ రిజర్వేషన్లో భాగంగా ఏంటంటే, ఇప్పుడు నిన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో, సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లో కూడా బీసీలు ఉన్న చోట ఎస్టీలు, ఎస్టీలు ఉన్న చోట బీసీలు, బీసీలు ఎస్టీలు ఉన్న చోట ఈబీసీలు అన్న కేటగిరీలో కూడా డివైడ్ చేశారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఒకసారి మీ రీఆర్గనైజ్ చేసిన తర్వాత ఇంతకుముందు మీకు 42% లేదు, 27% మాత్రమే ఉంది. ఇప్పుడు దాన్ని 42 చేసాం. 42 చేసిన తర్వాత ఏమైతే కొన్ని సర్పంచ్లు ఎవరైతే ఏ కులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళు కోల్పోతారు, ఆ స్థానాన్ని వాళ్ళు కోల్పోతారు. కనుక కనీసం 20% వాళ్ళు, ఒక 18% వాళ్ళైనా తమ ఈ ప్రస్తుత స్థానాన్ని కోల్పోతారు వేరే కులం వాళ్ళు ఉన్నప్పుడు. కానీ మీరు మరి రిజర్వేషన్ పెంచినప్పుడు ఎవరో డిస్ప్లేస్ అవుతారు కదా. రిజర్వేషన్ పెంచినప్పుడు వాళ్ళు ఎట్లా పెంచుతారు? ఓబీసీల సంఖ్య ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీ ఎక్కువ ఉంది అనేది చూసి ఒక్కొక్కసారి రిజర్వేషన్ చేసినప్పుడు దళితులకి వీళ్ళకి వచ్చిన రిజర్వేషన్స్ ఏవైతుందో అదే, అంటే వాళ్ళు మొత్తం రిజర్వేషన్ ఎఫెక్ట్ కాదు, స్థానాలు ఎఫెక్ట్ అవుతాయి. ఏ స్థానాలలో వాళ్ళు గతంలో ఉన్నారో ఆ స్థానాలు వాళ్ళు కోల్పోవచ్చు. కనుక వాళ్ళు ఏంటంటే మా స్థానాలు కోల్పోతున్నాము, మేము ఇంతకుముందు గెలిచాము వీళ్ళ గ్రామంలో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ప్రశ్న వచ్చి వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. అంటే మొత్తం 42% వ్యతిరేకించడం లేదు, కానీ
ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరికి రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి దగ్గర వచ్చినప్పుడు స్థానాలు కోల్పోతున్న వాళ్ళు దాని మీద ఏమంటున్నారంటే మా స్థానంలో మీరు ఏం తీసుకొచ్చారు, ఎస్సీస్ ఏమంటే మేము గెలిచిన స్థానం తీసుకొచ్చి ఇంకో స్థానం ఇస్తున్నారు, మా స్థానం మాకెందుకు ఇస్తున్నారు అనే గొడవ జరుగుతున్నది. కానీ అంతిమంగా వాళ్ళు అంగీకరించవలసి వస్తుంది. అది మళ్ళీ కోర్టుకు పోయినా కూడా కోర్టు కూడా ఒకసారి కోర్టు ఇన్ ప్రిన్సిపల్ సూత్రరీత్యా దీన్ని అంగీకరించిన తర్వాత మిగతా కాంట్రవర్సీస్ ఏవైతున్నాయో వాటిని వాళ్ళు ఎంటర్టైన్ చేయకపోవచ్చు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.